నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి డిప్లొమా కళాశాలలో మొదటి సంవత్సరం క్యాంప్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అభిలాష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన ఏనుగంటి రజిత శ్రీనివాస్ గార్ల కుమారుడు అభిలాష్ 1వ తారీఖున తన తండ్రి ఫోన్ చేస్తే కళాశాలలో లేడని యాజమాన్యం చెప్పడంతో 2వ తేదీన తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనీసం దర్యాప్తు చేయకపోవడంతో ఒక పత్రికా ప్రకటన ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ కరీంనగర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా మధు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి సంగుపట్ల మల్లేష్, టీజీపీఏ నాయకులు కొమరయ్య, జిల్లల శంకర్, సిరిసిల్ల అంచయ్య, అనిల్ పాల్గొన్నారు. ముఖ్యమైన విషయాన్ని విచారకరమైన విషయాన్ని ముందుకు తీసుకురావడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా అంబాల ప్రభాకర్ ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి అభిలాష్ ఈ నెల 1వ తారీఖున ఆ కళాశాల నుండి మిస్ అయిన విషయాన్ని తన తండ్రి ఫోన్ చేసిన యాజమాన్యానికి ఫోన్ చేస్తే లేడు అని చెప్పడంతో 2వ తారీఖు రోజున తన తండ్రి అయినటువంటి శ్రీనివాస్ కళాశాలకు వస్తే లేడు వెళ్ళిపోయాడు అని చెప్పడంతో తిమ్మాపూర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అభిలాష్ మిస్సింగ్ కేసును నమోదు చేయడం జరిగింది. కానీ దురదృష్టశాలు ఆ విద్యార్థి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వస్తాడని చెప్పే నమ్మకంతో తన తండ్రి శ్రీనివాస్ ఒక 15 రోజుల పాటు ఈ కరీంనగర్లో అల్గునూరులో తిరిగి అన్నం లేక తిండి లేక తిప్పలు లేక దుఃఖంతో ఇలా మిస్సింగ్ కావడంతో వెతుకులాడుతుండగా అదే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ బావిలో అభిలాషి అనే మృతదేహం లభించడం జరిగింది. అభిలాష్ మృతదేహం మొత్తం కూడా దొరకకుండా మొండాన్ని తలను వేరు చేసి ఈ రోజున అత్యంత కిరాతకంగా మర్డర్ చేసిందనే ఉద్దేశంతో అక్కడ మృతదేహాన్ని చూస్తే కనబడుతుంది. కానీ యాజమాన్యం జ్యోతిష్మతి యాజమాన్యం కానీ ఈ తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా ట్రేస్ చేయవలసిన పోలీసులు కానీ ఆ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యంలో ఆ సీసీ కెమెరాను పరిశీలించి వెనువెంటనే ఈ మిస్సింగ్ కేసు ఏ విధంగా జరిగిందని శోధన చేసి చేయవలసినటువంటి యాజమాన్యం కానీ పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో తీవ్రమైన విషాదకరమైన విషయాన్ని బావిలో మర్డర్ చేసి బావిలో చంపిన విషయాన్ని ఈ మధ్యకాలంలో మనం వెలుగులోకి చూడడం జరిగింది. దాన్ని మేము తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున కరీంనగర్ పట్టణంలో ప్రెస్ మీట్ను పెట్టి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఈ జ్యోతిష్మతి కాలేజీ నడుపుతున్న యాజమాన్యం ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ అభిలాష్ అనే వ్యక్తి మరణించాడని, హత్యకు గురైందని చెప్పని అనుమానాలు ఎన్నో ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి వాళ్ళ అభిలాష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ అభిలాష్ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారికి అండగా నిలవాలని చెప్పని ఈ సందర్భంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ డిమాండ్ చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్.